వినుకొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన కూటమి కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైందన్నారు. అవినీతి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై 30 నుంచి 40 వేల మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఈరోజు 12 సర్వేల్లో ఏ సర్వే చూసినా 155 సీట్లు 145 నుండి 160 సీట్లు దాకా మరి ఎన్డీఏకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్తున్నారు. అలాగే ఈ అరాచక పాలన పోవాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు కూడా ఈరోజు జనసేన కార్యకర్తలు ఊయెత్తున స్పందించినటువంటి విషయం స్పష్టంగా కనపడుతోంది. అలాగే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే వరకపూడిసల ప్రాజెక్టు మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఖచ్చితంగా చంద్రబాబు గారి సారథ్యంలో వరకపూడిసల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేసి సాగర్ కుడికాల దగ్గర నకరికల్లు దగ్గర గోదావరి నది నీళ్లు సాగర్ కుడికాలలో కలుపుతాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గోదావరి నీళ్ళతో ఒక పంట పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. సాగర్ జలాలతో రెండో పంట 2 పంటలు పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే సమర్థవంతమైనటువంటి పరిపాలన పరిపాలన వచ్చినటువంటి 2 నెలల్లో పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఎక్కడ గంజాయి అనేది కనపడకుండా చేస్తాం. 2 నెలల్లో రౌడీజం గూండాయిజం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఇస్తాం ప్రజలకి. గ్రామాల్లో కూడా ఎక్కడ ముఠా గొడవలు లేకుండా అణిచివేస్తాం. రౌడీజాన్ని అణిచివేస్తాం. ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తాం. అలాగే తాగునీరు చాలా అవసరం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ఒక గుక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు అల్లల్లాడిపోతున్నారు ప్రజలు గుక్కడ నీళ్ళ కోసం. మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేసి పల్నాడు వాటర్ గ్రిడ్ వినుకొండ టౌన్కి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో మంచినీళ్ళు కుళాయి బిగిస్తాం. మంచినీళ్ళు ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేయడమే నాకున్న జీవిత లక్ష్యాల్లో ఒకటి. వరకపూడిసల ప్రాజెక్టు పూర్తి చేయటం, రెండవది గోదావరి పెన్నా నదులు చంద్రబాబు గారి సహకారం.